శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత ప్రముఖుడు మాజీ ఎమ్మెల్యే పల్లెం వెంకటేశ్వర మనవడు పల్లెం కృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గానికి 52 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక బీసీ వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడని, ఆయన్ని గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరాడు. ధర్మవరం నియోజకవర్గానికి బీసీ అభ్యర్థి అయిన సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా వస్తున్నాడని, ఇది ధర్మవరం ప్రజలందరికీ గర్వకారణమని ఆయన గెలిపించాల్సిందిగా ఆయన కోరాడు. హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పల్లెం కృష్ణ. ధర్మవరం నియోజకవర్గంలో సత్యసాయి జిల్లా నేసేపేటలో ఉంటున్నాను. గత 52 సంవత్సరాలుగా మన బీసీ నాయకుడిగా ఎవ్వరూ లేరు. గత 52 ఏళ్ళ ముందర ఫస్ట్ కాశెట్టి శ్రీనివాసులు గారు ఫస్ట్ ఎమ్మెల్యే మన బీసీ నాయకుల్లో. రెండోది మా తాతగారైన పల్లెం వెంకటేష్ గారు రెండో ఎమ్మెల్యే. ఆయన 67లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల్లో ఎవరేగినా మనకి ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే లేరు. ఇందులో నిన్న మనకి సత్యకుమార్ గారు ఆయన రాక అనేది మన ధర్మవరంకి ఎంతో గర్వకారణం. పైగా ఎర్రాయపల్లి నుంచి ధర్మవరం వరకు ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పల్లిలోనూ అతనికి గజమాలలు నీరాజనాలు జనాలు సంతోషంతో కుంగిపోయి అతన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చారు. ఆ జనాలను చూస్తుంటే జన సంచారణ అసలుకి పూర్వ వైభవం ధర్మాన్ని తెచ్చినారు అనే ఒక్క సంతోషం ప్రతి ఒక్కరూ తెలుపుతున్నారు. అందువలన మన బీసీ ప్రజలకి, అక్కకి, చెల్లెలకి, అన్నకి, తమ్మునికి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏమంటే అందరూ దయచేసి మన బీసీ నాయకుడిని గెలిపించుకుందాము. ఆయన ఎంతో మనకి చేస్తాడు. ధర్మవరంకి మేలు చేయాలని ఒక బీసీ నాయకుడు వచ్చాడు. ఇవాళ అందరము సహకరించి ప్రతి ఒక్క వర్గము ఆయనకి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.